ఓం శ్రీ గురుభ్యో నమ. హాం! హరి ఓం. ఓం శివకాళేశ్వర స్వామి నమ. ఓం హాం! ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణి. ఓం కాళీమాతే నమ. ఓం హాం! దుర్గామాతే నమ. ఓం అమరాధీశ్వరాయ నమ. హాం! తిరుపతి శ్రీ మన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి నమ. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ అనేది జరిగింది. దాంట్లో వచ్చేసరికి అంటే అపోహలు అవన్నీ పడతా ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాంటిది ఏమీ అవసరం ఉండదు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా మాకు వచ్చిన దైవ సంకల్పం అవగాహనతోటి చెప్పేటువంటి విషయం పూర్తిగా 100% ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుట్లో డౌటే లేదు. ఖచ్చితంగా వచ్చేసరికి ఏంటంటే ఆయనకి దైవ అనుగ్రహం ఉంది. దైవ అనుగ్రహం అనే కారణం కూడా చెప్పడానికి కూడా తిరుపతి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదానాలు ఉన్నాయి. విజయవాడ ముగ్గురమ్మల మూడపురమ్మ విజయవాడ దుర్గామాత అన్నదానంలో కూడా ఉన్నాయి. పోతే అమరావతిలో ఉన్న అమర్నాథేశ్వరుడు ఆయన అన్నదానంలో కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు అన్నదండాలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. అందుట్లో సందేహం ఏమీ లేదు. దానితో పాటుగా వచ్చేసి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కూడా 100% ఆయన కూడా గెలుస్తున్నారు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. అక్కడి నుంచి వచ్చేసరికి మంగళగిరి తీసుకుంటే నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటి గెలుస్తున్నారు. దానితో పాటుగా వచ్చేసరికి హిందూపురం బాలకృష్ణ గారు కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. అందులో డౌటే లేదు. ఇంకా సెంటర్లోకి వచ్చేసరికి ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా 3వసారి కూడా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం ప్రధానిగా చేసి తీరతారు. అందులో డౌటే లేదు. ఇంకొక విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఓఎస్సీ మీద మాధవీలత ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి మనం లక్ష్మీబాయి ఝాన్సీ రుద్రం అనేది మనం చూసి ఉన్నాము. ఆమె పోరాటంలో వచ్చేసరికి అది ఆమె చేస్తుంది. దాదాపు ఏంటంటే 99% బయటపడుతుంది అనేది మా అవగాహన ఉంది. లేదు ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా తేడా జరిగినా కానీ సెంటర్లో వచ్చేసరికి ఆమెకు మంచి పదవి వస్తుంది. ఇంకోటి ఓల్డ్ సిటీలో ఓఎస్సీని ఢీకొనేది మాధవీలతే. ఆమె దెబ్బకి ఏంటంటే ఆయన వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది అనేది ఉంటది. అందులో మాధవీలత దాదాపుగా ఏంటంటే ఫోర్స్ చేశారు. కానీ ఏంటంటే ఒకవేళ ఏదన్నా తేడా జరిగినా కానీ ఖచ్చితంగా ఆమెకు మంచి పేరు వస్తుంది. బీజేపీలో మంచి పదవి కూడా వస్తుంది. ధర్మం అనేది జయించుద్ది. ఖచ్చితంగా వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వస్తుంది. కూటమి వచ్చేసరికి కూడా మంచి మెజార్టీ తోటి మంచి సీట్లు వస్తాయి. కారణం ఏంటంటే నాకు స్వప్నంలో విష్ణుమూర్తి శివకాళేశ్వర స్వామి అమ్మవారి అన్నదండలతోటి స్వప్నంలో నాకు గ్రహింపు అనేది కలిగించారు, చూపించారు. ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ తథ్యం 100%. పోయినసారి జరిగిన తెలంగాణ ఎలక్షన్లో కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడని తథ్యం చెప్పున్నాము పోయిన వీడియో చేసిన దాంట్లో. అలానే వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యారు. మా జ్యోతిష శాస్త్రం ప్రకారం, మా గ్రహం ప్రకారంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి తీసుకుంటే అదే సంకల్పంతో అప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ చెప్పే వాళ్ళంతా కూడా చెప్పారు అలా కేసీఆర్ ముఖ్యమంత్రి అని. కానీ మేము వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని చెప్పాము. అందులో ఖచ్చితంగా మేము అక్కడ వచ్చేసరికి దైవ సంకల్పంతో మేము సక్సెస్ అయ్యాము. ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు వచ్చేసరికి అంటే దైవ సంకల్పంతో చెప్తున్నాము. వాళ్ళు స్వప్నంలో చూపించారు కాబట్టి మళ్ళీ మన ఆంధ్రాకి ఎలక్షన్ జరిగింది. దానితో పాటుగా వచ్చేసరికి ఎంతమంది జ్యోతిష్ శాస్త్రాలు చెప్పినా, ఎన్ని మీడియాలు చెప్పినా, ఎన్ని చెప్పినా కానీ ఏదైనా కానీ దైవ అనుగ్రహంతో చెప్పే విషయాలు ఇవి. మళ్ళీ కూడా చెప్తున్నాను, తిరుపతి శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి విజయవాడ ముగ్గురమ్మల మూడపుటం విజయవాడ దుర్గామాత ప్రజెంట్ అమరావతిలో ఉన్న అమర్నాథేశ్వరుడు ముగ్గురు సంకల్పంతో శివకాళేశ్వర సంకల్పంతో 100% చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. అందుట్లో సందేహమే లేదు, తథ్యం. దానితో పాటుగా
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా 100% గెలుస్తారని చెప్పాను. అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఖచ్చితంగా అందరికి ప్రజలకు కూడా అంతా మంచి జరుగుతుంది. దైవశక్తి అనేదంటే సాధన ఎన్ని చేసినందువల్ల దేవతలు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా సాధకుడిని దైవశక్తితోటి, ఆలోచనతోటి వాళ్ళ స్వార్థం కోసం కూడా ఏది కూడా ఇది చేసుకోకూడదు. ఎంతవరకు ఎవరికి ఏది చేయాలో అది చేస్తారు. ఖచ్చితంగా సాధనలో వచ్చేసరికి ఏంటంటే అమ్మవారి అయ్యవారి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకు ఉంటది. సాధకులకు ఉంటది. మిగతా ప్రజలకు కూడా ఉంటది. ఉండదని నేను చెప్పట్లా. కానీ ఏంటంటే కొంతమంది ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ వీళ్ళంతా చెప్పే కానీ వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. వాడుకునే వాళ్ళలో కూడా మొదటి స్థానంలో వేణుస్వామి అని ఆయన కూడా ఉన్నాడు. దాంతోపాటు ఇతరితర కూడా ఉన్నారు, కాదంటలేదు. ఇంకోటి సాధనలు అవన్నీ చేసేటప్పుడు అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటది. అమ్మవారి అయ్యవారి అనుగ్రహం ఉంటది. కానీ స్వార్థం కోసం వాడుకుంటున్నారనే దానికి ఇట్లా ఆలోచించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఈరోజు. మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి చేసేది ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనం ఎప్పుడైతే సాధన చేశామో దేవతలు మనకు ఒక శక్తి ఇచ్చారు. ఆ శక్తిని కూడా ఏంటంటే మీరు పబ్లిక్ లో ఏంటంటే ఇది చేస్తున్నారు. అది అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఒక వేణుస్వామి కాదు, ఇతరితర వాళ్ళు కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు, కాదని అంటలేదు. దాన్ని పూర్తిగా గ్రహింపు చేసుకొని మీకు ఇచ్చిన శక్తితోటి దేవతలు అది అమ్మవారి వారు ఇచ్చిన శక్తితోటి మీరు చాలా జాగ్రత్తగా ఆశతీసి అడిగేయాలి. మీ ఇష్టప్రకారం మీరు అవుతుంటే మీకు ఏదో ఆలోచన వచ్చిందని మీరు మీడియాకి చెప్పి వదలంగానే మీరు చెప్పిన కరెక్ట్ ఏం కాదు. అంతకుముందు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడు కేసీఆర్ అవుతాడన్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి కూడా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి అట్లానే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఏదైనా కానీ ధర్మమే జయించుద్ది. ఖచ్చితంగా దైవ సంకల్పం అనేది ఏంటంటే ఏంది అది ఖచ్చితంగా ఏదైనా నిర్ణయించి తీరుతారు. ఇప్పుడు ధర్మం అనేది వచ్చింది, ధర్మమే జయించుద్ది, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా కొన్ని ఏంటంటే మీరు మనసులో వచ్చే ఆలోచనల్ని దైవశక్తితోటి చేస్తున్నారు. అది అవగాహన చేసుకొని ఏదైనా చెప్పండి, ఏదైనా చేయండి. మీ సొంత నిర్ణయాలతోటి మీ సొంత స్వార్థాల కోసం వాడుకోవద్దు దైవశక్తిని. నేను వాసు గారు, నామశల్ల జనార్దన్ గారు హోరాహోరీగా ఎలక్షన్ అనేది జరిగింది. ఓట్లు కూడా పడ్డాయి. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఆలోచనల విధానం వల్ల దాదాపుగా వచ్చేసరికి ఏంటంటే నామశల్ల జనార్దన్ గారు ఖచ్చితంగా ఒంగోలు మీద గెలుస్తారు. అక్కడి నుంచి తీసుకుంటే ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మంచి మెజార్టీ తోటి ఆయన కూడా ఖచ్చితంగా ఎంపీగా ఒంగోలులో గెలవబోతున్నారు. ఈ 100% తథ్యం. శివకాళేశ్వర స్వామి, దశదేపల్లె.